హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను వికేర్ ఫిజియోథెరపీ క్లినిక్లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఐసింగ్ అండ్ హీట్. అంటే ఐస్ ఎప్పుడు పెట్టాలి, వేడి కాపడం ఎప్పుడు పెట్టాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి తెలియక ఐస్ పెట్టాల్సినప్పుడేమో హీట్ పెడతారు, హీట్ పెట్టాల్సినప్పుడేమో ఐస్ పెడతారు. సో ఐస్ ఎప్పుడైనా సరే అక్యూట్ ఇంజరీస్ కానీ అక్యూట్ పెయిన్స్ కానీ అంటే 2-3 రోజుల నుంచి నొప్పులు వస్తుంటాయి, వాళ్ళకి ఐస్ పెట్టచ్చు. లేదా ఏదైనా పడ్డప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ వస్తుంది, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది. సో అలాంటప్పుడు కూడా ఐస్ పెట్టచ్చు. ఐస్ పెట్టడం ద్వారా బ్లడ్ ఫ్లో అనేది ఆపుతుంది, నొప్పి తగ్గుతుంది అండ్ వాపు తగ్గుతుంది. లేదా మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు, లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు, అంటే కాలు బెనకడం ఇలా అవుతుంది కదా, అలాంటప్పుడు కూడా ఐస్ పెట్టచ్చు. సో వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. ఐస్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పెట్టకూడదు. డైరెక్ట్గా మన స్కిన్ మీద పెట్టడం ద్వారా స్కిన్ అనేది ఇరిటేట్ అయిపోయి కమిలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా ఒక గుడ్డ ముక్కలో చుట్టేసి తర్వాత అనేది 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పెట్టచ్చు. 3 గంటలకు ఒకసారి పెట్టాలి. తర్వాత హీట్, వేడి కాపడం అనేది ఏదైనా నెలల తరబడి ఉన్న నొప్పులకి పెట్టాలి. తర్వాత నడుము నొప్పి, భుజం నొప్పి, మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటప్పుడు వేడి కాపడం అనేది పెట్టచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పోస్ట్ ఆప్, అంటే కొంతమందికి కాలో చేయో విరిగినప్పుడు కొన్ని వారాల పాటు కదపకుండా అలానే ఉంచాలి. సో అలాంటప్పుడు మజిల్ అనేది స్టిఫ్ అయిపోతుంది. అలాంటి టైంలో కూడా వేడి కాపడం అనేది పెట్టచ్చు. వేడి కాపడం పెట్టడం ద్వారా కండరాలు అనేది బిగుసుకుపోయినవి ఫ్రీ అయిపోతాయి. వేడి కాపడం కూడా 10 నుంచి 15 నిమిషాలు పెట్టచ్చు. ఒక 2-3 గంటలకు ఒకసారి కూడా పెట్టచ్చు. తర్వాత వేడి కాపడం అండ్ ఐసింగ్ రెండు పెట్టే కండిషన్స్ ఉంటాయి. అంటే ఒకే కండిషన్స్కి ఐస్ అప్లై చేయాలి, హీట్ అప్లై చేయాలి. క్రానిక్ టెండినైటిస్, సివియర్ పోస్ట్ ఆప్ తర్వాత మజిల్ రికవరీ అవ్వడానికి, సర్జరీ తర్వాత మజిల్ అనేది వర్క్ అవ్వదు, అంటే కదలకుండా అలానే ఉండడం వల్ల మజిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు కూడా హీట్ థెరపీ అండ్ కోల్డ్ థెరపీ పెట్టడం ద్వారా రికవరీ అవ్వడానికి కొంచెం అవకాశాలు ఉంటాయి.